అమ్మా అన్నపూర్ణేశ్వరి ఎక్కడున్నావమ్మా? భక్తులు వచ్చాడు. ఎక్కడ పోయారా? ఎక్కడ పోయారా? అపారమ్మా, నన్ను అలా అన్నందుకు దేవుడు నిన్ను కోప్పడతాడు. క్షమించమని కోరుకో. గాడిది, నాతో చెప్పకుండా ఎక్కడికి నా వెళ్ళావు రాత్రి అంటాను. అమ్మా, నువ్వు చెబితే నమ్ముతావో లేదో కానీ రావి చెట్టు కింద సాధువు విచిత్రం చూపించాడమ్మా. అలాగా? రంగా, నువ్వు చాలా యోగ్యుడివి, వరపుత్రుడివి, నీకేం కావాలో కోరుకో అన్నాడమ్మా. తర్వాత? నాకేమీ అక్కర్లేదు స్వామి, మా అమ్మకు మాత్రం 2 బంగారు గాజులు ప్రసాదించు అన్నానమ్మా. అప్పుడేమన్నాడో తెలుసా? నాయన కళ్ళు మూసుకో అని ఆజ్ఞాపించాడమ్మా. అమ్మా, ఇప్పుడు నువ్వు కళ్ళు మూసుకుని దేవుని తెలుసుకో. అమ్మా అమ్మా అమ్మా, కళ్ళు మూసుకోమ్మా. ఇప్పుడు కళ్ళు తెరు. రాము, ఒరే రాము, ఇట్లా చూడరా, రంగడు నాకు బంగారు గాజులు తెచ్చాడురా. ఎవరో సాధువు ఇచ్చాడంట. ఆశ్చర్యంగా లేదు? చాలా ఆశ్చర్యంగానే ఉంది. ఇదంతా మన రంగడు లేడు, వాడి మహత్యం. ఏంట్రా నువ్వు అంటున్నది? ఏముంది అనడానికి, మన రంగడు కట్టు కథలు చెప్పడంలో దిట్ట అంటున్నా. మా ముఖం చూసి నిజం చెప్పట. ఏమిట్రా రాముడు, వాడు అసలే ఒక్క క్షణం కూడా ఇంటి పట్టును ఉండడు. ఎందుకురా వాడిని అట్లా కోపడతావు? వీడు పచ్చి దొంగ అయిపోయాడమ్మా. అమ్మా, నేను దొంగనా? నా బిడ్డ దొంగ కాదు, దొర. ఎంత దొర, నీకు బంగారు గాజులు తెచ్చిచ్చాడుగా. ఎందుకని అంత పెద్ద రోషం? 10 బస్తాలు ధాన్యం కాజేసుకున్న గాజులే కావి. నా వాటాలో ధాన్యం అమ్మడానికి నీకు ఎన్ని గుండెలు అంట. ఎవరొక్క సొమ్మని వాటిని దొంగిలించావు అంట. నా బాబు సొమ్ము నేను తీసుకున్నాను. 20 ఏళ్ల బట్టి చుంచులా నువ్వే మా సొమ్ము తింటున్నావు. దొంగలా దోపిడీ చేస్తున్నావు. అనవయ్యా అను, నేను చుంచుని దొంగని. ఇదిగో చూడు, ఇలాంటి కారు కూతలు పూసేవాళ్లకు, కాని పనులు చేసేవాళ్లకు బోల్డంత డబ్బు ఖర్చు పెట్టి జైళ్లు కట్టించింది ప్రభుత్వం. నీలాంటి వాళ్ళు వాటి వెనకాల కూర్చొని ఊసలు లెక్క పెట్టుకుంటున్నారు. వస్తా. అబ్బాయి, తమ్ముడికేం తెలియదు. నీకు రావాల్సిన బాకీ అనా పైసలు సలహా ఇచ్చేస్తాం. అమ్మా, ఆ గాజులు ఇచ్చాయి. అమ్మా, నా చేతులు వదలరా. ఈ గాజులు నాకు అక్కర్లేదు. ఇవి దొంగ గాజులు. నా బిడ్డ దొంగోడయ్యాడు. నా బిడ్డ దొంగోడయ్యాడు. ఒరే, కన్న తల్లి కళ్ళు మూస్తావట్రా, అమ్మ ముందే అబద్ధాలు ఆడతావట్రా. దూరంగా పో. వదులు, ముందు నా చేతులు వదలరా. వదులు. ఒరే రాము, వీడు గాజులు తీనీయడం లేదురా. తమ్ముడు, జరిగింది ఏదో జరిగిపోయింది. నా మాట వాడి గాజులు ఇచ్చేద్దాం. అమ్మ చేత వదులు. రాము, నువ్వు తప్పుకో, నువ్వు తప్పుకో. బాబు రంగా, నువ్వు పట్టుకున్నవి నా చేతులు కావురా. నా గుండెల్ని, నా ప్రాణాల్నిరా, నా ప్రాణాల్ని. ఈ గాజులు కావాలని నేను అడగలేదు. ఇవి పోతున్నాయన్న బాధ కూడా నాకు లేదు బాబు. కానీ కానీ నా బాబు చెడిపోతున్నాడని బాధతో కుమిలిపోతున్నాను రా, కుమిలిపోతున్నాను. బాబు, నా మాట విని చేతులు వదిలిపెట్టు బాబు, వదిలిపెట్టమ్మా. ఒరే రంగా, నా చేతులు వదిలిపోతే నా మీద ముట్టేరా. గాజులు తీసుకో. నీ బాబు సొమ్ము తీసుకో. మీ అమ్మాయి పెళ్లికి కట్నంగా ఇచ్చి. ఇగో 25 రూపాయలు పుల్లలకి. నువ్వు చచ్చిన తర్వాత తగలచడానికి. డబ్బు మహాలక్ష్మి తొక్కకూడదు. కష్టం మనది, ఫలితం ఈ పాపాయి గాడిది. ఇలాంటి పని నా చేత కాదు. ఏ పని చేయి, ఎవరేం చెప్పినా చేయి. తూర్పు తిరిగి దండం పెట్టాలి. ఆ తూర్పు పెట్టో చెప్పు, దండం పెడతా.
వీరా వీరా రేయ్ మన గూటి పిల్ల బాణంలా ఎలా దూసుకుపోతుందో చూడండిరా. మొనగాడు కొట్టాడు, బాణంలా దూసుకుపోయింది. ఇదిగో ఆ గాజులు నావే, మా అమ్మ కోసం తెచ్చాను. అయితే మా నాన్న నాకు ఇచ్చాడు. ఆ గాజులు మీ నాన్న నినపెట్లో పెట్టి దాచమను, లేదా ఆ గాజులతో పాటు నువ్వు మీ నాన్నకి దక్క జాగ్రత్త. ఎవరినో డబ్బాయిస్తున్నావు? నీ వాళ్ళు అంటే మీ ఆడవాళ్ళు, వాళ్ళని డబ్బాయించు. మొగ్గా మీ అమ్మతో చెప్తా. చెప్తా నడుము సన్నని నాజుకు చిన్న. ఆగిపోయావి, పాడరా పాడు. జారుకోరా రంగా. ఆగు, ఇలారా రారా. వీళ్ళంతా మన ఇంటికి ఎందుకు వచ్చారు? ఎందుకొచ్చారా? నువ్వు పెట్టే బాధలు పడలేక. నేనా? ఆడపిల్లల్ని బాధలు పెట్టడమా? అబద్ధం అమ్మా, అన్యాయం అమ్మా. ఒరేయ్, నువ్వు చెరువు గట్టుకెళ్ళావా లేదా? లేదే, ఇక్కడే ఉన్నాను. ఎవరు చెప్పారు? నేనే చెప్పాను. నువ్వా? నిన్ను నేను ఎప్పుడైనా బాధ పెట్టానా? మా అమ్మతో చెప్పాల్సిన అవసరం వచ్చింది? నువ్వు పావు తీసుకొచ్చి నన్ను భయపెట్టలేదు. అమ్మో, పావు అంటే నాకు చచ్చేంత భయమే. దాన్ని పట్టుకుని నిన్ను భయపెట్టడమా? అబద్ధం అమ్మా, కొంత అబద్ధం. నోరు ముయిరా. ఒరేయ్, నువ్వు ఒట్టి ముండి వెతవిరా. చిన్నప్పుడే బతుకున్న పావును పట్టుకున్నావు. ఒరే రంగా, ఏమిట్రా అవతారం? ఆ కర్ర ఏమిటి? కర్ర మీద జోళ్ళు ఏమిట్రా? చిచ్చి, జోళ్ళు కరిచోయమ్మా. అందుకని వాటిని నెత్తి మీద పెట్టి ఊరేగుతారట్రా. ముందు అవతల పారే. అది కాదమ్మా, పారేరా అంటుంటే. అమ్మా అమ్మా, వాళ్ళు చెప్పిందంతా విన్నావు, మరి నేను చెప్పింది కూడా కొంచెం వినమ్మా. విన్నరా? నేను విన్నంటే విన్నాం. వినిపిరాలి. విన్ను వింట నాకు ఇష్టం లేదు, పో. అమ్మమ్మ, నీకు దండం పెడతాను, వినమ్మా. చెప్పు. అమ్మా, నేను వీళ్ళని భయపెట్టలేదమ్మా, వాళ్ళు నన్ను ఏడిపించారు. నిజమేనట్రా? నిజమ్మా. నేను చెప్పింది నిజమా కదా? చెప్పలే. విన్నావు కదమ్మా, చాలా. నేను ఎప్పుడూ వాళ్ళని భయపెట్టలా. ఒరే రంగా, పావురా. చింటూ భూమి కూడా పాపయ్య గారికి తక్కనివ్వదు. రంగా, మా నాన్నని ఏమన్నా అన్నావా? మర్యాద దక్కదు. జాగ్రత్త. జాగ్రత్తగా ఉండాల్సింది నువ్వు, నేను కాదు. మనం తలుచుకున్నామంటే మీ నాన్న పని పైసల. ఇలా గొంతు పిసికి మీ నాన్న గిజగిజ కుట్టుకుంటుంటే, ఇదిగో ధనం, నన్ను కదిపేవా తేనె పట్టుని, గుట్టుగా వెళ్ళిపో. నువ్వేపా, ఇది నీ తాతగారి స్థలమేం కాదు. నన్ను ముట్టుకోవడానికి నీ గుండెలు లేవు. లేవు. ఇదిగో ధనం, నాకు చిర్రెచ్చిందా? పెళ్లి పీటల మీద నీ మొగుడు పక్కన కూర్చున్నా నిన్ను ఎత్తుకుపోతా. ఊరుకోవై వసపిట్ట, నన్ను కాదు కదా, నా కాలి గోటిని కూడా ఎత్తలేవు. ఇదే జ్ఞాపకం పెట్టుకో. పెళ్లినాడు నన్ను చూసి పారిపోకూడదు. పారిపోవటానికి నేనే ఇల్లు వదిలి పారిపోయిన తండ్రి కొడుకుని కాదు. అనవసరంగా అడ్డొచ్చావు వదినా, లేకపోతే ఆ ధనం పని అయిపోయేది. వదినా, ఈ వరసతో నన్ను పిలవకు, తెలుసా? అబ్బో, నాకంతా తెలుసులే. మా అన్నయ్య నిన్ను తొందరలోనే పెళ్లి చేసుకుంటాడు. అవునవును, నా కుండ బద్దలు కొట్టేవని తెలిస్తే నీ పెళ్లి ఎలాగో చేస్తాడు. ఒక్క మాట నీకే చెప్పేది, నేను నీకేం వదిని కాదు. ముఖం మీద కోపం, పెదాల మీద నవ్వు, నేనంతా విన్నానులే. ఏమిటి విన్నావు? మీ ఇద్దరు జాతకాలు పురోహితుడికి చూపించారుగా. అంత అబద్ధం. నిజం వదినా, మీ అమ్మ నాన్న మా అన్నయ్య కట్నంగా 2 కుంచాల పొలం కూడా ఇస్తా అన్నారు. మళ్ళీ దాని కొండ బట్టలు కొట్టావరా? రోజు ఒక కొండ తయారు చేసి ఇయడానికి నేనేమన్నా కొమ్మని అనుకున్నావరా? కళ్ళు తిరుగుతారా? మీ అమ్మకి తెలిస్తే నన్ను చంపేస్తారా? అబ్బా, ముందోడు రా నీ ముఖం సంతకల్లా. వీడిలు కాలుతున్నారు. ఏమే, నువ్వు ఇక్కడేం చేస్తున్నావే? ఇదిగో, నీ మూలానే ఈ రంగుడు పూర్తిగా చెడిపోతున్నాడు. నిజమే. నువ్వు చాలా మంచాడు అనుకుంటున్నావా?
ఏరా నీకెన్నిసార్లు చెప్పారా మా రాత పరేస్తాలు ఆడదని ఏం మావయ్య పరాచికాయలు వదిలితో ఆడక అత్తయ్యతో ఆడతారు ఎక్కడైనా? ఆడతావరా సిగ్గుమాలని ఎదవా ఏదో ఊరికి పెళ్లి మాటలు అనుకున్నావు అప్పుడే రాదని వదిలి చేసేసాడు. ఊరికే అనుకోవడం ఏంటే అన్నపూర్ణమ్మ ఒప్పుకుంటేనా? ఒప్పుకుందయ్యా పెళ్ళి అవ్వాలిగా. పెళ్లి అయిన తర్వాత వదినా అని పిలిస్తే అందం అంటున్నా. అలాగే అనుమందం కానీ ఇదిగో నేను ఆ రంగడికి బీడి ఇచ్చినట్టు వాళ్ళ అమ్మతోడికి చెప్పుకునేవా నన్ను చంపేద్ది. కావాల్సింటే నీకు కూడా జరిగే చేరుకొని పెడతానే.